అందరికీ నమస్తే నా ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను మీ పుష్పలత, శ్రీకాకుళం అమ్మాయి, తెలంగాణ కోడలు. నా వీడియో చూసే ముందు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంటను గట్టిగా కొట్టేశారనుకోండి, నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటో మీరే చూడండి. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. సముద్రం బయట నుంచి చూస్తే ఎంత భయం వేసిద్దో, లోపలికి వెళ్ళే కొద్దీ అలా వెళ్ళిపోవాలనిపిస్తుంది అన్నమాట. అంత మంచిగా ఉంటుంది. స్నోక్లింగ్ చేద్దామనేసి ఫుల్ సెటప్తో రెడీ అయిపోయాము. మనం ఏదైనా ఒక పని చేసామంటే ముందు ఆ పని సరిగ్గా చేసినా చేయకపోయినా సరే ఫోటోలు వీడియోలు అయితే దిగేస్తాం కదా. మాకు వీడియోలు ఫోటోలు తీసేయడానికి సముద్రం ఒడ్డున ఒక కెమెరామ్యాన్ అయితే సెట్ చేసుకున్నాము. ఇంతకీ కెమెరామ్యాన్ ఎవరనుకుంటున్నారు? మా ఆయనేనండి. మా ఆయనకి మాతో పాటు ఈ స్నోక్లింగ్ చేయడానికి రమ్మంటే నేను రాను, ఆఫీస్లో వర్క్ ఉందని వెళ్ళిపోయారు. మేము ఈ డ్రెస్సులన్నీ వేసుకొని సముద్రం లోపల దిగిపోయేసరికి ఎక్కడ మేము లోపలికి దిగిపోతామేమోననేసి ఆఫీస్ నుంచి మాకు కాపలాగా బయటకు వస్తారనమాట. ఇంకా ఒడ్డు మీద అలా ఖాళీ కూర్చోడం ఎందుకనేసి ఫోన్లో వీడియోలు ఫోటోలు మాకు తీసామని చెప్పాను. స్టార్టింగ్ ఈ స్నోక్లింగ్ ఎలా చేయాలో కూడా నాకు తెలీదు. అసలు దీన్ని స్నోక్లింగ్ అంటారని కూడా తెలీదు. నేనేమో డైవింగ్ అంటుంటే మా మ్యాంకో కూడా వచ్చేసి, మమ్మీ డైవింగ్ ఏంటి మమ్మీ, సముద్రం డీప్లోకి దించేస్తే దాన్ని డైవింగ్ అంటారు, ఇలా ఒడ్డు మీద చేసుకునే దాన్ని స్నోక్లింగ్ అంటారని చెప్పాడు. అప్పుడు అర్థమైంది, ఓహో దీన్ని స్నోక్లింగ్ అంటారనేసి. మా మ్యాంకో స్నూపీ అయినా కొంచెం నయము, కొంచెం లోపలికి వెళ్ళి చేస్తున్నారు. కానీ నేనైతే ఇల్లి ఒడ్డు మీదే తిరుక్కుంటాను. వాటర్లో దిగడం అంటే నాకు అంత భయం అనమాట. స్టార్టింగ్లో దిగేటప్పుడు నాకైతే ఫుల్ భయం వేసింది. మా పిల్లలిద్దరూ అయిపోతారనేసి మా ఆయన నాకు తోడెళ్ళమని చెప్తే అక్కడికి వెళ్ళేసరికి నా మీద వాళ్ళిద్దరే నయము, కొంచెమైనా లోపలికి వెళ్ళి చేస్తున్నారు. కానీ నేనైతే చాలాసేపు ఇల్లి బయటనే తిరుక్కున్నాను. మా మ్యాంకో గడైతే భలే చేసుకుంటాడు. ఎన్ని రోజుల నుంచో ఈ స్నోక్లింగ్ ట్రైనింగ్ ఉన్నట్టు లోపల పెట్టిన తల అయితే బయటకు అసలు తీయట్లేదు. మా స్నూపీ సంగతి అయితే చెప్పాల్సిన పని లేదు. స్నోక్లింగ్లో డిగ్రీ చేసింది. ఆ స్నోక్లింగ్ కిట్ కూడా పెట్టుకొని ఉండలేకపోయి దెబ్బకి అవి తీసి బయటపడేసి గగుల్స్ పెట్టుకొని మళ్ళీ లోపలికి వచ్చింది. ఇల్లి రాళ్ళు ఎంత గట్టికి కట్టేశారో కానీ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు వారధులకు కట్టేశారు. ఎంత పెద్ద కెరటాలు వచ్చినా సరే ఇతలకు రానివ్వకుండా ఆపిస్తున్నాయి. కెరటాల ఫోర్స్కి వాటర్లో ఉండే చిన్న చిన్న షార్క్ పిల్లలన్నీ ఒడ్డుకు కొట్టుకొచ్చేస్తున్నాయి. ఆ షార్క్ పిల్లల్ని చూసి ముగ్గురం కలిసి ఏటాడి పట్టుకుందాం అనుకున్నాం కానీ ఒక్క షార్క్ పిల్ల కూడా దొరకలేదు. ఏం స్నోక్లింగ్ చేయడం ఏమో కానీ సముద్రంలో ఉన్న ఉప్పు నీళ్ళన్నీ తాగేసేటట్టే ఉన్నాను. ఆ స్నోక్లింగ్ కిట్ కూడా సరిగ్గా సెట్ చేసుకోవడం నాకు రాలేదు. మా మ్యాంకో కూడా చూసారా ఎంత నీట్గా చేసుకుంటాడో. మా స్నూపీది నాది ఒకటే పరిస్థితి అనమాట. అలా ఇదిగో చేప, ఇల్లు ఇదిగో షార్క్ అనేసి మొహాలు చూసుకుంటాను కానీ వాటర్లోకి అయితే చూడడం లేదు. ఆఖరికి ఇలా కాదులే అనేసి వాటర్ లోపలికి రాకుండా ఆ స్నోక్లింగ్ చేసే పైపుని చేతితో పట్టుకుని మరీ చేస్తాము. స్నోక్లింగ్ కిట్లు మనకి డ్రైవ్ సెంటర్లో దొరుకుతాయి. పొద్దున్న 9 తర్వాత వెళ్తే ఇచ్చేస్తారు. మళ్ళీ సాయంత్రం 6 గంటల తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయాలి. ఒకసారి తీసుకున్నామంటే రెండోసారి వెళ్ళి మొత్తుకున్నా సరే ఎవరనమాట. పొద్దున్న తెచ్చుకుంటే ఒకవేళ మనకు కావాలంటే సాయంత్రం వరకు మన దగ్గరే ఉంచుకోవాలి. ఈ కిట్లు తేడానికి మా మ్యాంకో స్నూపీ ఇద్దరు వెళ్ళి వాళ్ళకి సరిపడేవి సెట్ అయ్యి మంచిగా తెచ్చుకున్నారు. నాకు వచ్చేసి లూజ్ది పెద్ద పట్టుకొస్తారు. ఎన్నిసార్లు పెట్టుకున్నా సరే అది లూజ్ అయిపోయి వాటర్ అని లోపలికి వెళ్ళిపోతున్నాయి. వాటర్ అయితే ఉప్పు కారు అనుకోండి, మొత్తం కడుపు నిండా వాటర్ తాగేసాను. దెబ్బ కడుపులో తిప్పేసింది. ఇంకా దీనివల్ల కాదనేసి మా కిట్టు పక్కన పడేసి మా స్నూపీ ఎలాగో చేయట్లేదు కదా అనేసి దాని కిట్టు పెట్టుకొని చేస్తుంటే అది పెట్టుకొని చేస్తున్నాం అనేసి నన్ను లోపలికి నెట్టేస్తుంది. అసలుకే నాకు చేయడం రాదు, ఏదో అంతంత మాత్రం చేస్తుంటే ఇది వచ్చేసి నాది పెట్టుకొని చెయ్యొద్దు అనేసి ఇంకొంచెం చేయనివ్వట్లేదు. ఆగవే తల్లి ఒక 5 నిమిషాలు అనేసి ఏదో బతిమలాడి బొజ్జిగించాను. అలా కాదు కానీ మా స్నూపీని తీసుకెళ్లి రాళ్ళ మీద నిలిచిపెట్టేది. దెబ్బకి స్నోక్లింగ్ నాకు వద్దు బాబోయ్ అనేసి బయటికి పరారైపోద్ది.
నాకే అక్కడికి వెళ్ళడానికి చచ్చేంత భయము. ఇంకా దాన్ని ఎప్పుడు నేను తీసుకెళ్ళి నిల్చోబెట్టేస్తాను. ఏదో మధ్యలో రాళ్ళు కట్టేసి ఉన్నాయి కాబట్టి డేర్ చేసి దిగిపోయాం, కానీ లేకపోతే మేము కూడా అసలు దిగే వాళ్ళమే కాదు. ఈ సముద్రంలో ఇల్లు వారాదిని ఎన్ని రోజులు ఎంతమంది కష్టపడి కట్టేశారో, కానీ ఎంత పెద్ద కెరటాలైనా సరే అక్కడే ఆపేస్తున్నాయి, రానివ్వట్లేదు. మా స్నూపీ కిట్ పెట్టుకున్న తర్వాత నాకు కూడా స్నోక్లింగ్ చేయడం వచ్చింది. వాటర్ లోపలికి వెళ్ళట్లేదు. అటు చేసి ఇటు చేసి ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా స్నోక్లింగ్ చేశాను. మా మ్యాంకో గాడికైతే పండగే పండగ. మీతో నాకు సంబంధమే లేదు, మీ పాటలు మీరు పడండి అనేసి కనిపించిన చేప వెనకాలలా పరిగెడుతుండు. ఈ స్నోక్లింగ్ ఎవరు కనిపెట్టారో కానీ చేయడానికి భలే ఉంది. చేపల్లాగా సముద్రంలో మనం కూడా ఈదుకోవచ్చు. మా స్నూపీ నాకు ఇచ్చిన 5 నిమిషాల టైం అయిపోయిందట. వెనకాల పడి నా కిట్ నాకు ఇచ్చే అనేసి ఒకటే గోల్ చేస్తుంది. నీతో నాకెందుకు ఈ గొడవ అనేసి మళ్ళీ దాని కిట్ దానికే ఇచ్చాను. ఫైనల్లీ రాక్బార్ దాటేసి ఇల్లి సంగేలు ఉయ్యాల దగ్గరికి వచ్చాము. నాకు ఈ మాల్దీవ్స్ వచ్చినప్పటి నుంచి సంగేలు ఉయ్యాలు ఎక్కాలని కోరిక అనమాట. ఈ మాల్దీవ్స్లో ఉన్న స్పెషల్ ఏంటంటే ఎక్కువ శాతం ఉయ్యాలన్నీ వాటర్లోనే కట్టేస్తారు. వాటర్లో కట్టడం అంటే వీళ్ళు మరీ వాటర్లోనే కట్టేశారు. తాడు కొంచెం పైకి కడితే ఊగడానికి బాగుండేది కదా. మేము ఈ స్నోక్లింగ్ దిగేటప్పుడు మంచి 11 టైం అయిందనమాట. బయట ఎండ అదిరిపోతుంది. చుట్టుపక్కల జనసంచారం ఎవ్వరు లేరు. రాక్బార్లో కూడా ఎవ్వరు లేరనమాట. బయట అయితే ఎండ మామూలుగా లేదు. సముద్రంలో ఉన్నంతసేపు పర్లేదు, కానీ బయటకి లెగిస్తే మాత్రం మొహానికి ఎండ జిగ్గుమని కొడుతుంది. సరదా పడి ఉయ్యాలు ఎక్కుదామని వచ్చాం, కానీ ఆ ఉయ్యాలు వాటర్లో ఉండి ఉండి ఫుల్ నాసు పట్టేసి ఉందనమాట. ఎన్నిసార్లు ఎక్కినా సరే కిందకి జారిపోతాము. మా మ్యాంకోగాడు ఏదైనా సాధించేస్తాడు. ఎట్లో గట్లా ఎక్కి కూర్చుడిపోయాడు. మేమిద్దరం ఎక్కదామని చాలాసేపు ట్రై చేసాము. మేము ట్రై చేసి ఎక్కుతుంటే వీడు మమ్మల్ని ఇద్దరిని కిందకు తోసేస్తున్నాడు. ఆ వాటర్లో పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయన్నమాట. రాళ్ళు బయట ఉండేటప్పుడు కాలుకు దెబ్బలు తగిలిన అంత అనిపించదు, కానీ వాటర్లో ఉన్నప్పుడు కాలుకు తగిలితే ఫుల్ నొప్పి వస్తుంది కదా. చాలాసార్లు కింద పడి రాళ్ళు గట్టిగా తగులుతున్నాయి. ఇంకెందుకు అంతకంటే సాహసం చేయకూడదనేసి బయటకు వచ్చేసాము.
చాలా ఇంచుమించు ఒక గంట సేపు ఈ స్నోక్లింగ్ చేసిన తర్వాత ఫుల్ ట్రైనింగ్ అయిపోయిందనమాట. స్నోక్లింగ్ ఎలా చేయాలనేసి పూర్తిగా అర్థమైపోయింది. ఆల్రెడీ మా మ్యాంకోగోడు బయటకు వచ్చేసాడు, కానీ మా ఇద్దరికైతే బయటికి రాబుద్ది అవ్వట్లేదు. ఎంతసేపు ఆ ఒడ్డు మీద ఉయ్యాల దగ్గర అటు ఇటు తిరుక్కొని టైం వేస్ట్ చేశాం, కానీ కొంచెం లోపలికి వచ్చేసి ఇల్లి రాక్బార్ దగ్గరకు వచ్చేస్తే అక్కడ కుప్పలు కుప్పలు చేపలు ఉన్నాయి. ఈదుకుంటూ ముందుకెళ్తుంటే పెద్ద పెద్ద చేపల్ని టచ్ చేయొచ్చు కూడా. ఇల్లి రాళ్ళు సొంతుల్లో చేపలైతే గుంపులు గుంపులుగా ఉన్నాయి. ఎంతసేపు భయపడిపోయి కొంచెం లోపలికి రాలేదనమాట. అక్కడక్కడే టైం వేస్ట్ చేసాము. అసలు నేను చేసిన తప్పేటంటే ఒక కెమెరా తీసుకొచ్చి చేపలన్నిటికీ వీడియో తీయాల్సింది. అంటే వాటర్లో పెట్టే కెమెరా, ఆ కెమెరా లేకపోవడం వల్ల ఈ చేపలకు వీడియో తీసి మీకు చూపించలేకపోయాను. మామూలుగా అయితే డైవ్ సెంటర్లో కెమెరాలు కూడా దొరుకుతాయట. ఆ విషయం నాకు ముందు తెలియదు. నేను బయటకు వచ్చేసిన తర్వాత మా మ్యాంకో కూడా చెప్తున్నాడు. ఆ విషయం ఏదో ముందే చెప్తే ఆ స్నోక్లింగ్ కిట్లు తెచ్చేటప్పుడు కెమెరా కూడా తెచ్చేసి చేపలన్నింటినీ వీడియో తీసేసి మీకు చూపించేసేదాన్ని. భలే ఛాన్స్ మిస్ అయిపోయింది. మనం ఏదో అనుకుంటాం కానీ సముద్రం లోపల ఒక వింత ప్రపంచమే ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా బాగుంటుందంట, కానీ భయమేసి అక్కడితోనే ఆగిపోయాము. అల్ల రాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకా పెద్ద పెద్ద చేపలు, షార్కులు అన్నీ కనిపిస్తాయట, కానీ అక్కడ వరకు వెళ్ళి డేర్ చేయలేకపోయాము. రెండు మూడు సార్లు వెళ్ళాలనేసి అనుకున్నాం, కానీ భయం వేసేసి మళ్ళీ వెనక్కి వచ్చేసాము. ఆల్రెడీ మా మ్యాంకోగాడు ఒడ్డు మీదకి వెళ్ళిపోయి వెయిట్ చేస్తున్నాడు. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. లంచ్ టైం కూడా అయిపోయింది. తల్లెనక పిల్లలాగా మా స్నూపీ అయితే నా వెనకాల ఫాలో అయిపోతుంది. మా ఇద్దరికి ఇంకా బయటికి రాబుద్ది కావట్లేదు. ఆ చేపలను చూసుకుంటూ ఈదుకుంటూ అలాగే ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇంతకీ మా స్నోక్లింగ్ ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసేసి వీడియోస్ అన్ని ఫాలో అయిపోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.